ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఉత్సవాలు కావడంతో భక్తజనం భారీ ఎత్తున వెళుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళ సందర్భంగా బస్సులు, రైళ్లతో పాటు ఫ్లైట్లు కూడా ఫుల్ అయిపోతున్నాయి. కనీసం టికెట్లు దొరకని పరిస్థితి. ఇలాంటి సందర్భంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన 4 యువకులు ఓ సాహసం చేశారని చెప్పాలి. చిత్తూరు నుంచి ఆటోలో ప్రయాగరాజ్ వరకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలను ఆచరించి తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆటోలో 50 కిలోమీటర్లు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివి అంత దూరం ఎలా వెళ్లొచ్చారు బ్రో అంటున్నారు నెటిజన్లు. చిత్తూరు జిల్లాకు చెందిన 4 యువకులు మహాకుంభమేళాకు ఆటోలో వెళ్లారు. జనవరి 27వ తేదీన కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకుని ప్రయాగరాజ్కు బయలుదేరారు. ఆటోలో వెనక సీటు తొలగించి పరుపులు ఏర్పాటు చేసుకున్నామని వారు వివరించారు. 3 పడుకుంటే ఒకరు ఆటో నడిపేవారమని తెలిపారు. అలా మార్చి ఆటోను నిరంతరాయంగా నడపడంతో 24 గంటల పాటు తమ ప్రయాణం కొనసాగిందని పేర్కొన్నారు. ఇక క్షేమంగా మహాకుంభమేళాకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించామని ఆనందపడుతున్నారు. సాధారణంగా అయితే ఇలాంటి రద్దీ సమయాల్లో ఒక్కరి ఖర్చు 20,000కు పైగా అవుతుంది. అలాంటిది అందరికీ కలిపి 20,000 రూపాయలు అయ్యాయని పేర్కొన్నారు. యువకుల జర్నీ సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వాటికి నెటిజన్లు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. అయితే ముందుగా కాణిపాకం, తిరుపతి దేవస్థానాలను కూడా దర్శించుకున్నామని ఆ యువకులు చెప్పారు. రాత్రిళ్లు పడుకోవడం, ఆహారం వండుకోవడం, తినడం అన్ని ఆటోలోనే చేయడంతో ఖర్చు బాగా తక్కువైందని చెప్పారు. చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం కుండకట్టమచ్చి గ్రామం. మేము చాలా రోజుల నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళాలని, కుంభమేళా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము, కానీ కుదరట్లేదు. అనుకోకుండా నాగా అనేసి మా ఫ్రెండ్ ఆటో తీసానని చెప్పాడు. ఆటో తీసానని చెప్పంగానే మేము ఫ్లైట్ టికెట్స్, ట్రైన్స్ అన్నీ ఆలోచించాము. ట్రైన్లో టికెట్స్ దొరకట్లేదు, ఫ్లైట్స్తో టికెట్స్ చాలా రేట్లు ఉన్నాయి. సో ఇంకా ఆటో నాగాదే ఉందనేసి రమ్మంటే వస్తానన్నాడు. అండ్ ఆటో తీసుకొని మేము ఇక్కడి నుంచి ఫస్ట్ కాణిపాకం దర్శనం చేసుకున్నాము. కాణిపాకం దర్శనం చేసుకున్నాక కాణిపాకం నుంచి తిరుపతి వెళ్ళాము. తిరుపతి నుంచి కడప నుంచి ఆన్ ద వే వెళ్ళాము. సో మేము దీంట్లో 4 స్టేట్స్ దాటాము. ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి, మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్. ఈ స్టేట్స్ అన్ని దాటుకొని మేము ప్రయాగ్రాజ్ రీచ్ అయ్యాము. ఫస్ట్ మేము కాణిపాకం దర్శనం చేసుకున్నాక నేను నెక్స్ట్ స్టాప్ వచ్చి కర్నూలులో స్టాప్ చేసాము. కర్నూలులో మేము లంచ్, స్లీపింగ్ అన్నీ ఆటోలోనే చేస్తాము. సో మాకు బడ్జెట్ చాలా తక్కువ అయింది అందుకే. అండ్ ఇక కర్నూలు దాటిన తర్వాత నెక్స్ట్ మొత్తం హైవేనే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు హైవేలో. సో మనకి టైమింగ్ కూడా అక్కడే సెట్ అవుతుంది, టైమింగ్ అక్కడ కలిసి వస్తుంది అని చెప్పాలా. కర్నూలు దాటిన తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ తర్వాత నాగ్పూర్ తర్వాత జబల్పూర్ తర్వాత రేవా తర్వాత ప్రయాగ్రాజ్. సో ఇవన్నీ దాటుకొని ప్రయాగ్రాజ్కి వెళ్ళాము. మన ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా చాలా మంచి సదుపాయాలు చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏమంటే మన ఆటోని చూస్తేనే డైరెక్ట్ లోపలికి పంపించేస్తున్నారు, ఎక్కడా స్టాప్ చేయలేదు. ఎవరన్నా అడిగా కూడా ఇలా తిరుపతి బాలాజీ నుంచి వస్తున్నాం అనగానే ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ చూస్తేనే పంపించేస్తున్నారు, మీరు అక్కడి నుంచి వచ్చారా అని వాళ్ళకే ఆశ్చర్యం వేసి పంపిస్తున్నారు. అండ్ మమ్మల్ని కూడా జస్ట్ సంగం ఘాటు 1/2 కిలోమీటర్ ముందు మాత్రమే ఆపారు. అన్ని వెహికల్స్ని 10 కిలోమీటర్స్ ముందే ఆపేస్తున్నారు. మా వెహికల్ మాత్రం 1/2 కిలోమీటర్ ముందరికి తీసుకెళ్ళి అక్కడ ఆపి, అండ్ అక్కడి నుంచి బోటింగ్లో త్రివేణి సంగం అని ఉంటుంది, అక్కడికి బోటింగ్లో వెళ్ళాము. త్రివేణి సంగం దగ్గర తీసుకెళ్ళాక త్రివేణి సంగంలో స్నానం చేసి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి అక్కడే ప్రయాగ్రాజ్లోనే మనకి అన్నదానం ఉంటుంది, అక్కడే మనం అన్నదానం చేసుకొని అక్కడే భోజనం చేసుకొని ఆ రోజు నైట్ ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి బయలుదేరాము. కాశీలో వెళ్ళే దారి, కాశీ జస్ట్ ప్రయాగ్రాజ్ నుంచి 2 hours జర్నీ అంతే. సో వెళ్ళే దారిలో మేము ఆటోని ఒక చోట ఆపేసి మేము ఆటోలోనే పడుకున్నాము. అండ్ మా అకామిడేషను, ఫుడ్ మొత్తం ఆటోనే. మేము ఎక్కడ బయట స్టే తీసుకోలేదు, ఎక్కడ బయట ఫుడ్ తినలేదు. సో అందుకే మాకు బడ్జెట్ అంత తక్కువైంది. అండ్ కాశీకి వెళ్ళాక కాశీలో విశ్వేశ్వరయ్య టెంపుల్ దర్శించుకున్నాము. కాశీలో ఫస్ట్ మేము వెళ్ళిన ఘాట్ వచ్చి హరిహర ఘాటు, అక్కడే మేము స్నానం చేసుకున్నాం మార్నింగ్. అక్కడి నుంచి విశ్వేశ్వరయ్య టెంపుల్లో చూసుకున్నాము. విశ్వేశ్వరయ్య టెంపుల్ తర్వాత కాలభైరవ టెంపుల్ చూసుకున్నాము. కాలభైరవ టెంపుల్ తర్వాత మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఆ రోజు నైట్ చాలా లేట్ అయింది. ఆ రోజు నైట్ గంగా హారతి చూసుకున్నాము. గంగా హారతి మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాలని అనుకుంటాము, ఎందుకంటే గంగా హారతి చాలా బాగుంటుంది. ఎవరు కాశీకి వెళ్ళినా గంగా హారతి చూడడానికి మాత్రం మిస్ అవ్వకండి. అండ్ గంగా హారతి తర్వాత ఆ రోజు నైట్
రిటర్న్ ఇంటికి బయలుదేరాము. ఆ రోజు నైట్ బయలుదేరి నెక్స్ట్ 2 days తర్వాత నిన్న రీచ్ అయ్యాము ఇంటికి, గుండ్లకట్ట మంచికి రీచ్ అయిపోయాం. కాగా యువకులు ఆటోలో ప్రయాగరాజ్కు బయలుదేరినప్పుడు తల్లిదండ్రులు వద్దని చెప్పారట. కానీ పిల్లలు సర్ది చెప్పడంతో చివరకు ఒప్పుకున్నారు. వాళ్లు వెళ్తున్నప్పుడు భయంతోనే పంపినా ప్రయాగరాజ్లో పుణ్యస్నానం చేసి రావడంతో సంతోషంగా ఉందని యువకుల తల్లిదండ్రులు చెబుతున్నారు. చాలా భయపడినాం. ఆటోలో వద్దని మేము ఎంతో పోస్ట్ చేసినాం, కానీ మా మాట వినకుండా పోయి రావాలని చాలా రిస్క్ తీసుకుని పోయి వస్తామనేసి అన్నారు. సరే, ప్రయాణం కట్టినాక వద్దని చెప్పేదానికి వీలు కాకుండా మంచిగా పోయి రమ్మని చెప్పినాము. ప్రతి 4 hours కాల్ చేస్తూనే ఉన్నాము. కానీ తిరిగి వచ్చినాక మాకు ఎంతో సంతోషమైంది.